డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గం 3వ వాల్యూమ్లో మంది 4వ భాగం 26/9/20. తొలి భారతీయ పర్యావరణ ఆర్థిక శాస్త్రవేత్త జేసీ కుమారప్ప ఈ వ్యాసాన్ని రాసింది నాగసూరి. జోసెఫ్ చెల్లాదురై కార్నోలియస్ గారిని చరిత్రకారుడు రామచంద్ర గుహ గ్రీన్ గాంధీయన్ అని కొనియాడుతూ మన దేశంలో పర్యావరణ ఉద్యమానికి పర్యావరణ రక్షణ ఆలోచనలు ఆజ్యులని కితాబిస్తారు. బ్రిటన్లో, అమెరికాలో చార్టెడ్ అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ వంటి విభాగాలు పరిశోధన చేసి స్వదేశానికి వచ్చిన తర్వాత 1929లో వారసత్వం మీద గౌరవంతో తాతగారి పేరు స్వీకరించి జేసీ కుమారప్పగా పేరు మార్చుకుంది. కుమారప్పను గమనించిన పండిత మదన్ మోహన మాలవ్య అభినందనపూర్వకంగా గాంధీజీ మంచి శిష్యునిచ్చారని వ్యాఖ్యానించి కుమారప్ప రావడమే పూర్తిగా రెడీమేడ్గా నా దగ్గరకు వచ్చేశారు. నేను అతనికి ఏ రకమైన శిక్షణ ఇవ్వలేదు అని గాంధీ జవాబు. ఆర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధి, చిన్న పరిశ్రమలు, పర్యావరణం వంటి విషయాలకు సంబంధించి గాంధీ ఆలోచనల సైద్ధాంతిక పుష్టి, వివరణ, ప్రణాళిక, ఆచరణ కల్పించిన గాంధీజీ గ్రామీణ సేనాని జేసీ కుమారప్ప ఇలా ఉండేవారాయన. గాంధీజీ వర్ధంతి జనవరి 30, 1960లో కనుమూసిన అపర గాంధేయవాది ఆర్థికవేత్త జేసీ కుమారప్ప 1892 జనవరి 4 తంజావూరులో క్రైస్తవుల ఇంట జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖలో పనిచేసి ఎస్డి కర్నోలియస్ మధ్య తరగతికి చెందిన ఆయన పేరు అప్పటికే నిష్టగల క్రైస్తవ, క్రమశిక్షణ, సమయపాలనా కాలం మిత భాష. ఆయన తండ్రి కొర్నేలియస్ మరింత యోగ్యురాలైన ఎస్తర్ రాజనాయకం భార్యగా లభించడం అర్థవంతమైన జీవన శోభను ఇచ్చింది. వీరి 6వ సంతానం మన కుమారప్ప. తర్వాత కుమారుడు బెంజమిన్ కొర్నేలియస్ కూడా గాంధీకి అనుయాయి. ఈ సోదరులిద్దరు కుమారప్ప సోదరులుగా ప్రఖ్యాతులు. చిన్న కుమారప్ప భరతన్ కుమారప్పగా ప్రసిద్ధి. మత ధర్మ గంధాల కన్నా తల్లి నడత, జీవన విధానం కుమారప్పపై విశేషంగా ప్రభావాన్ని చూపు. కుమారప్పను పెంపుడు జంతువులంటే ఇష్టం ఈయనకు కనుక కోళ్ల తిండి వేసే పనిని కుమారప్పకు తలప్పజెప్పి, అంతేకాదు ప్రతి నెల ఇంటికి అవసరమైన సరుకులు కొనటానికి కుమారప్పను కూడా తన వెంట తీసుకెళ్ళి అక్కడ కోళ్లకు మేతను కుమారప్పతోనే కొనిపించారు. అలాగే నెల మొత్తంలో కోడి గుడ్లను కుమారప్ప అమ్మి లెక్కలు కూడా చెప్పేవారు. మిగిలిన డబ్బుతో ఆదాయం స్కూల్లో ఏ అనాథ విద్యార్థికో సహాయం చెయ్యమని తల్లి ప్రోత్సహించారు. అది తర్వాత కాలంలో కుమారప్ప ఆడిటర్ అయ్యాక ప్రతి నెల కొంత మొత్తాన్ని ఇతరులకు సాయం చేయటానికి తల్లికి పంపే అలవాటుకు దారి తీసి ప్రతి పనికి ఉండే సామాజిక పర్యవసానం గురించి ఆలోచించాలని, మరో మనిషికి కీడు చేసే ఏ పని చెయ్యొద్దని కుమారప్ప పదే పదే చెప్పటానికి తల్లి పెంపకమే ముఖ్య కారణం.
చార్లెస్ ఫ్రీర్ యాండ్రూస్, వెరియల్ ఎల్విన్, ఆర్ఆర్ కేథియన్, ఇంకా రాజకుమారి అమృత కౌర్, ఎస్కే జార్జి, ఆర్యనాయగం మొదలైన గాంధీ ఆంతరంగిక క్రైస్తవ మిత్రులలో జేసీ కూడా ఒకరు. క్రైస్తవ మతం గాంధేయవాదంలోని ధర్మకర్తృత్వం, అహింస, మానవ హుందాతనం, మానవ అభివృద్ధి వంటి వాటిని ఆదరించి అధ్యయనం చేసి తన ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతాలు, గ్రామీణాభివృద్ధి విధానాలు, మెటీరియలిజం పోకడను తిరస్కరించి తద్వారా పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సామాజిక ఘర్షణలు, లూట్ వంటి వాటిని నిర్మూలించాలని గాంధీజీ ఆలోచనల ఆధారంగా సిద్ధాంతాలు ఈయన తయారు చేశారు. ఎకానమీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ది ప్రాక్టీస్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, క్రిస్టియానిటీ, ఇట్స్ ఎకనమీ అండ్ వే ఆఫ్ లైఫ్ అనేవి కుమారప్ప రాసిన ప్రఖ్యాత గ్రంథాలు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ ప్రఖ్యాత ప్రిన్సిపాల్ విలియం మిల్లర్ దగ్గర చదువుకున్న ఎస్డి కార్నియస్ అనే కుమారప్ప తన ఇద్దరు కుమారప్ప బ్రదర్స్ కూడా మంచి విద్య రావాలని అదే కళాశాలకు పంపారు తండ్రి. నిజానికి కుమారప్పకు ఇంజనీరింగ్ చదువు మీద ఆసక్తి, అయితే పరిస్థితులు అకౌంటెన్సీ చదివేసేలా చేసి 1913లో లండన్ వెళ్ళి ఇన్కార్పొరేటెడ్ అకౌంటెంట్గా శిక్షణ పొంది అక్కడే ఉద్యోగం మొదలుపెట్టి మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా 1919లో ఇండియా తిరిగి వచ్చి తల్లి కోరిక కాదనలేక బొంబాయిలో ప్రాక్టీస్ మొదలుపెట్టి మొదట ఒక ఆంగ్ల కంపెనీలో పనిచేశాక కొంతకాలానికి తన్ని కర్నోలియస్ అండ్ డేవర్ పేరున సొంతంగా ఒక కంపెనీ ప్రారంభం. 1927లో ఆట విడుపుగా తన సోదరుడుండే న్యూయార్క్ కుమారప్ప వెళ్ళారు. ఒక నెల తరువాత సైరాకుజ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశం పొంది అందులో బిఎస్సి చదివి 1928లో డిగ్రీ తీసుకుంది. తర్వాత కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ అధ్యయనం ప్రారంభించి ఒక చర్చి ప్రసంగంలో ఇండియాలో పేదలు ఎందుకున్నారు అనే విషయాన్ని వివరిస్తే ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ సమాచారాన్ని ప్రచురించి దీన్ని చూసిన ఆయన ప్రొఫెసర్ డాక్టర్ ఈఆర్ఏ సెలిగ్మీన్ చాలా సంతోషపడి కాజెస్ ఆఫ్ ఇండియన్ పావర్టీ త్రూ పబ్లిక్ ఫైనాన్స్ అనే విషయం మీద మాస్టర్ డిగ్రీ సిద్ధాంతం రాయమని కోరాడు. కుమారప్ప ఆ సలహా శిరసావహించి ఆ అంశాన్ని మరింత విస్తృతపరిచి బ్రిటిష్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్గా మార్చి అంతేకాదు అధ్యయన ఫలితంగా జాతీయ ఉద్యమవాదిగా మారిపోయాడు. అంతకు మించి తన పేరు పూర్వీకుల మూలాలకు గుర్తు చేస్తూ గౌరవిస్తూ కుమారప్పగా మార్చు. అయితే ఈ మార్పు చాలా నెమ్మదిగా బలంగా వచ్చేది. మద్రాసులో చదువుకునే కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థను, సామ్రాజ్యవాదాన్ని సమర్థించే సిద్ధాంతాలు బాగా ఆకర్షించాయి. నగర జీవితంగా దృష్టి సాగిన వ్యక్తి లండన్ జీవితం ఆ దారిలో మరింత ముందుకు తీసుకెళ్ళి నిజానికి తల్లి వద్ద నేర్చుకున్న పాఠాలు వంట పెట్టించుకున్న మనసులోనే మవని మరుగున పడిపోయి కొలంబియా విశ్వవిద్యాలయంలో ద ఎకనామిక్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనే సెమినార్ ప్రసంగమిచ్చి కొలంబియా యూనివర్సిటీ మా అమ్మాయి వాడు ఉన్నటువంటి షార్లెట్కి దగ్గరలో ఒక రోజున మేము సుమారుగా 8 గంటల కాలంలో నేను మా అమ్మాయి మా మిసెస్ ఇంకోటెవరినో ఉన్నారు మేము ముగ్గురం సాయంకాలం 6 8 బయలుదేరి కొలంబియాలో ఎవరో మా బంధువుల అబ్బాయిని అక్కడ యూనివర్సిటీలో చేర్చాలేదో జరిగింది.
అక్కడ చేర్చి మళ్ళీ రాత్రి 9ంటికి తిరిగి వచ్చేసాం షార్లు. ఈ అంశానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ హెచ్జే దావెన్పోర్ట్ మాత్రం వ్యక్తి లాభం అనేది ఆర్థిక శాస్త్రంలో చాలా కీలకం అన్నాడు. అయితే కుమారప్పకు ఈ సిద్ధాంతం అసలు నచ్చల. అదే విషయంలో సెమినార్లో చెప్పారు. కుమారప్ప వాదన నచ్చకపోయిన ప్రొఫెసర్ మంచి మార్కులే వేశారు. ఆ రోజు నుంచి కుమారప్ప దృక్పథమే మారిపోయింది. వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వాల్సింది సంపదకు కాదు, కానీ అతనికి రాజకీయ, సామాజిక, నైతిక, ఆధ్యాత్మికమైన బాధ్యతలున్నాయని గుర్తించి అటువైపు దృష్టి మళ్లించారు. ఫలితంగా ధనం ఆర్జించే విషయాలు కాకుండా వేరే అంశాలతో వ్యాసాలను కుమారప్ప రాశారు. ఆ వ్యాసాలు గాంధీజీ దృష్టిలో పడ్డాయి, ఆకర్షించి. గాంధీజీ గ్రామీణ సేనాని అన్నాడు. అది 1929. కుమారప్ప భారతదేశం తిరిగొచ్చాడు. ఇండియన్ పబ్లిక్ ఫైనాన్స్ గురించి తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాలని భావించారు. గాంధీజీతో ముందు మాట రాయిస్తే బాగుంటుందని మిత్రుడు సిహెచ్ సుపారివాలా సూచిస్తే కుమారప్ప ఉత్తరం రాశారు. సబర్మతి ఆశ్రమంలో ఫలానా రోజు గాంధీజీని కలవవచ్చని ప్యారేలాల్ జవాబిచ్చారు. వెళ్ళాక అతిథులకు ఇచ్చే గదిని చూపి కుమారప్ప గుండె చెరువైపోయి ఒక చార్పాయ్ మంచం తప్ప అక్కడ ఏమి. టాయిలెట్ వ్యవహారం చూస్తే ఎంత త్వరగా బయటపడితే అంత మేలు అనుకున్నా. అపాయింట్మెంట్ మధ్యాహ్నం 2 గంటల కనుక సబర్మతి నదీ తీరం. అలా తిరిగి గాంధీని కలవటానికి బయలుదేరి దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలాయన రాట్నం వడగటం చూశారు. అలాగే దాన్ని చూస్తూ ఉండిపోయారు. 5 నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి కుమారప్ప కదా అని ప్రశ్నించి దానికి అదిరిపడిన కుమారం తనను అడిగింది గాంధీజీ అని గుర్తించడానికి ఎక్కువ కాలం పడుతుంది. అయితే అక్కడే అలాగే కూర్చుండి మట్టిలో అలా కూర్చోవడం ఇంతవరకు ఎప్పుడు అలవాటు లేదు. కుమారప్ప చెరుకు దుస్తులు పాడైన అక్కడే కూర్చో. అది కుమారప్ప తొలి గాంధీ సమావేశం. అంతేకాదు కుమారప్ప రాసిన సిద్ధాంత వ్యాసాన్ని యంగ్ ఇండియా పత్రికలో ధారావాహికంగా ప్రచురించే ఆలోచన ఉందని గాంధీజీ చెప్పారు. గుజరాత్లో ఒక రూరల్ సర్వే చేపట్టమని కుమారప్పను కోరితే భాష తెలియదనే సమాధానం గాంధీజీ అది అవరోధం కాదన్నారు. కుమారప్ప వ్యాసాల ప్రచురణ మొదలైంది. అది దండి యాత్ర సమయం. మరోవైపు కుమారప్ప తన సర్వేలో దిగారు. గాంధీజీతో చర్చించాలని కుమారప్ప కరడి వెళ్ళారు. అక్కడ గాంధీజీ దండి యాత్ర భాగంగా క్యాంపులో ఉన్నారు. అప్పటికే ప్రచురింపబడిన కుమారప్ప వ్యాసాలు గాంధీజీ చిన్న పుస్తకంగా వెలువరించాలని భావించారు. దానికి గాంధీ ముందు మాట రాస్తే బాగుంటుందని కుమారప్ప ఒక ముందు మాటను కూడా సిద్ధం చేసుకొని వెళ్ళారు. కానీ తను రాయాల్సిన ముందు మాట తానే రాస్తాను గాంధీజీ సున్నితంగా తిరస్కరించి దండి యాత్రలో తను మహదేవ దేశాయ్ అరెస్ట్ అయిన సందర్భంలో పక్షంలో కుమారప్ప రెగ్యులర్గా యంగ్ ఇండియాలో రాయగలవా అని ప్రశ్నించారు. తనకు ఆడిటింగ్ వ్యవహారాలు తప్ప పత్రికకు రాయటం తెలియదని కుమారప్ప చెప్పి ఆ వ్యవహారాన్ని ఎడిటర్గా తను నిర్ణయిస్తానని చెప్పగా కుమారప్ప రాయటం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ రచనల ఫలితం కుమారప్ప జైలు పాలయ్యాడు కూడా. దాంతో కుమారప్ప ఆడిటర్గా అదృశ్యమై పూర్తి స్థానిక దృష్టి గల ఆలోచనాత్మక జాతీయవాదిగా మారిపోయాడు. 1930లో గుజరాత్లో ఖేడా జిల్లా మేటర్ తాలూకా ఎకనమిక్ సర్వే ప్రారంభించారు. 1931 తొలిసారి అహ్మదాబాద్ జైలు శిక్ష అనుభవించారు.
గాంధీ ఇర్విన్ ఒడంబడికలో భాగంగా 1931 మార్చిలో విడుదలయ్యారు. తర్వాత కరాచీ కాంగ్రెస్ సమావేశంలో ఇండియా గ్రేట్ బ్రిటన్ మధ్య ఆర్థిక వ్యవహార అధ్యయనానికి ఏర్పడి సెలెక్ట్ కమిటీ కన్వీనర్ అయ్యాడు కుమారప్ప. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీజీ మహదేవ దేశాయి ద్వయం ఇంగ్లాండ్ వెళ్ళిన కుమారప్ప యంగ్ ఇండియా సంపాదక బాధ్యతలు తీసుకుంది. ఆ సమయంలో రాసిన వ్యాసాలకు 2.5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించి జైలు నుంచి తిరిగి రాగానే మరో రకం పని ఎదురుచూస్తుంది. 1934 బీహార్ భూకంపం పునరావాస కార్యక్రమం రాజేంద్ర ప్రసాద్కు తలపించిన భారమైంది. జమునాలాల్ బజాజ్తో తోడు పడమని గాంధీజీ కోరితే ఆయన కుమారప్ప సాయం అందించి ఆర్థిక వ్యవహారాలు నిర్వహించగా ఈ పనిని గొప్పగా నిర్వహించారని ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఎంతో శ్లాఘించారు. ఈ అనుభవంతో కుమారప్ప ఆర్గనైజేషన్ అండ్ అకౌంట్ ఆఫ్ రిలీఫ్ వరకు విలువైన ఒక పత్రం ప్యాంప్లెట్ రాశారు. 1934 అక్టోబర్ 27 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానంలో ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఏర్పడాలని నిర్ణయించి ఆ సంస్థకు కుమారప్పను కార్యదర్శిగా నియమించి దీనికి కుమారప్ప అనుమతి లేకుండానే నిర్ణయం జరిగింది. బైపాస్ అంటారు. తొలుత ఈ విషయమై కుమారప్ప అభ్యంతరం చెప్పిన గాంధీజీ తన తప్పు పట్ల విచారం ప్రకటించడంలో బాధ్యత తీసుకొని, అంటే గాంధీగా చెప్పారు, నీకు చెప్పకుండా చేశామయ్యా ఏమనుకో. గాంధీజీ నేతృత్వంలో ఒంటరి యోధుడి ఆయన పని ప్రారంభి దేశవ్యాప్తంగా గ్రామీణ భారతాన్ని పరిశీలించి వార్ధాలోని మగన్వాడి ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంగా మారిపోయింది. అలాగే రీసెర్చ్, ప్రొడక్షన్, ట్రైనింగ్, ఎక్స్టెన్షన్ ఆర్గనైజేషన్, ప్రాపగాండా అండ్ పబ్లికేషన్ అనే 5 భాగాలుగా ఈ సంస్థ పనిచేయటం ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా గాంధీజీ భావించిన నిర్మాణ కార్యక్రమం కుమారప్ప రూపొందించి దీని లక్ష్యాలు సిద్ధిస్తే కమ్యూనిజం ప్రబోధించిన ఫలితాలన్నీ సగటు మనిషికి లభించే ప్రణాళిక చేశారు. సమన్యాయం, అహింస అనేవి తప్పనిసరి అంతర్గత నియమాలుగా అక్కడ దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమం వికేంద్రీకరణ, స్వయం సమృద్ధి, సుస్థిరమైన శాంతి అనే వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో పెద్ద పరిశ్రమల పట్ల తీసుకున్న నిర్ణయం కుమారప్పకు నచ్చల. తర్వాత విద్యా వ్యవస్థ సంస్కరించాలని తలపెట్టిన నయీ తాలీం ప్రణాళిక అధ్యయనం మొదలైంది. ఈ కమిటీకి డాక్టర్ జాకీర్ హుస్సేన్ అధ్యక్షులు కాగా కుమారప్ప సభ్యులయ్యారు. ఇందులో భాగంగా కుమారప్ప 2 భాగాల ప్రణాళికను సిద్ధాంత కృషి చేశారు. ఒకటి తరచు చేసే శారీరక శ్రమతో కూడిన పని, రెండవది ఫలితాల తృప్తిని అనుభవించి. ఆ తర్వాత 1937 నేషనల్ ప్లానింగ్ కమిషన్ వచ్చింది. కుమారప్ప అందులో చేరితే మంచిదనే నెహ్రూ సలహా గాంధీ చెప్పగా సభ్యుడయ్యారు. కొంతకాలానికి అక్కడ సమయం వ్యర్థమవుపోతున్న కుమారప్ప గమనించి రాజీనామా చేసి కుమారప్ప అధ్యక్షతన ఇండస్ట్రియల్ సర్వే కమిటీ ఏర్పడి పనిచేయటం ప్రారంభం. స్టాండ్ ఫర్ బ్రెడ్ అనే వ్యాసం వ్రాసినందుకు 1942లో జైలు శిక్ష పడి ఆ సమయంలోనే ప్రాక్టీస్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, ది ఎకానమీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనే పుస్తకాలు కుమారప్ప రాశారు. 1945లో విడుదల కాగానే పుస్తకం రాత ప్రజలు గాంధీకి పంపారు.
కోరకపోయిన గాంధీజీ ఈ పుస్తకాలకు ముందు మాటలు రాశారు. డాక్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ విలేజ్ ఇండస్ట్రీస్ అని కుమారప్పను గాంధీజీ సంబోధించి, అది ఆ రెండు పేర్లు గొప్ప పేరు. గ్రామీణ వికాసానికి గాంధీజీ భావన ఏమిటో కుమారప్పకు బాగా తెలిసినది. 1946లో వాళ్ళిద్దరూ కలిసి గ్రామీణ పురోభివృద్ధి వివరమైన ఒక ప్లాన్ తయారు చేశారు. ఈ కృషిలో ఉన్నప్పుడు మంత్రిగా అవకాశం వచ్చినా వద్దన్నాడు. గాంధీజీ కనుమరుగిపోయినప్పుడు కుమారప్ప దిగ్భ్రాంతి గురై ఫలితంగా ఆయన 2 కళ్ళ చూపును కోల్పోయారు. అదృష్టవశాత్తు కొన్ని రోజులకు చూపు మళ్ళీ రావడం విశేషం. ఆ గాంధీతో ఉన్న అనుబంధం అంత గాఢంగా ఉంది. గాంధీజీ కనుమూసిన తరువాత గాంధీ మెమోరియల్ ఫండ్ బాధ్యత వహించాలని రాజేంద్ర ప్రసాద్ కుమారప్ప ఢిల్లీకి ఆహ్వానించి, అలా ఒక ఫండ్ ప్రత్యేకంగా ఏర్పడతక్కర్లేదని, ఏ స్కీము కింద గాంధీ మెమోరియల్కు వర్తింప చేయొచ్చని కుమారప్ప వివరి శ్రద్ధా త్యాగ దృష్టి గల వ్యక్తులను సమీకరించి వారి ద్వారా గాంధీజీ కృషి సాధించడం అవసరమని కూడా చెప్పారు. అటువంటి మానవ నిధి కోసం 3 అవసరం ఉందని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజకుమారి అమృత్ కౌర్ దీనికోసం పదవీ త్యాగం చేసి ఆ పనిలోకి రావాలని కోరాడు. వాడు 3 ఏ విధ వర్గాలకు వెళ్ళి కృషి చెయ్యాలని కూడా వివరించారు. ఈ సూచనకి ఎవ్వరూ నచ్చల. ఫలితంగా కుమారప్ప తిరిగి వచ్చేది. కృపలాని మీద ఆ బాధ్యతలు 1940 డిసెంబర్లో వ్యవసాయ రంగంలో మార్పుల అధ్యయనాన్ని ఏర్పడిన కమిటీ అధ్యక్షుడుగా 1949 జూలైలో చాలా మార్పులను రైతుల కోసం సూచిస్తూ ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పటికీ పారిశ్రామికీకరణ సిద్ధమైన నెహ్రూ ప్రభుత్వం ఆ సలహాలు పట్టించుకోరు. అలా సమకాలీన ప్రముఖుల నిరాదరణకు గురైన కుమారప్ప ఆరోగ్య సమస్యలు కూడా 1953 పని భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాల్సి పరిస్థితి. అప్పటికే స్వచ్ఛంద సంస్థలు మాత్రమే దేశానికి కృషి చెయ్యగలవు అనే నమ్మకం కలిగి మధురై దగ్గర గాంధీ నికేతన్లో కుదుటబడి పరిశోధనలో రచనలు మరిగిపోయాడు కుమారప్ప. భూదాన ఉద్యమంలో భాగం వినోబా భావే పర్యటన చేస్తూ కుమారప్పని చూడటానికి వచ్చి ఒక గుడిసెలో వినోబాని తీసుకెళ్ళారు. కుమారప్ప అక్కడ 2 ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఒకటి తన గురువుది, మరొకటి ఆ గురువు గారి గురువు. గాంధీజీ ఫోటో ఒకటి కాగా మరొకటి భారతీయ రైతుల ఫోటో. ఇవాళ చివరి వ్యాసం నిమ్న వర్గాల సమాన అవకాశం కోసం శ్రమించిన గాంధీజీ నారాయణ గురు, కేరళ వాడాయన. డాక్టర్ నందనూరు భాస్కర్ రెడ్డి గారు రచయిత, ఆలోచనాశీలి, థింకర్ అంటారు. సమాజం అందరిది, కానీ సమాజాభివృద్ధికి కొందరు మాత్రమే తోడ్పడతారు. మిగిలిన అందరూ ఉదాసీనంగా ఉంటారు. దానికి కారణం అభిలాష లేకపోవడము, అవకాశం రాకపోవడం, స్థోమత లేకపోవడం, జీవితం పట్ల సమాజం పట్ల అవగాహన లేకపోవటమో కావాలి. కానీ వీళ్ళందరూ ఎవరో రావాలని, ఏదో చెయ్యాలని మా భూమి సినిమాలు ఎదురు చూస్తూ ఉండరు. ఇక్కడ నారాయణ గురు, గాంధీజీ ఇద్దరి ఫోటో ఉంది. వారిని నిరాశపరచకుండా కొందరు మొకని ఆ ప్రాంతాలు ఆయా కాలాలు పుడుతూ ఉంటాయి. ఎలా సమాజ ఉద్ధరణ కోసం జన్మించిన వారే అక్కడ గాంధీ, ఇక్కడ స్వామి నారాయణ గురు.
నారాయణ గురు కేరళలోని తిరువనంతపురానికి త్రివేంద్రం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపళంతి అనే గ్రామంలో 1856 ఆగస్టు 20 మదన్ ఆనంద్ కుట్టి అమ్మ దంపతులకు జన్మించి తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయ. ఆయనకు సంస్కృతం, జ్యోతిషం, ఆయుర్వేదాలలో మంచి ప్రవేశం. నారాయణ గురు వాటితో పాటు ఇతర గురువుల దగ్గర తమిళం, యోగా నేర్చారు. గురుకులంలో ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చిన్నతనంలోనే అధ్యయనం చేసి తర్వాత మామూలు పాఠశాలలో కొంతకాలం చదువుతారు. తండ్రి అనారోగ్యం పాలవడంతో ఆయనకు సహాయకారిగా కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పెళ్లి చేసుకున్నారు. కానీ సమాజంలోని అసమానతల గురించి అతడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే. పరిస్థితులతో సంఘర్షణ దిగటం కన్నా ప్రజలను చైతన్యవంతులు చేయటమే ముఖ్యమని భావి ఇంటిని వదిలి పూర్తిగా సమాజ సేవకు పూనుకుంది. అస్పృశ్యత విలయతాండవం చేస్తున్న ఆ రోజుల్లో స్వయంగా అనేక దేవాలయాలు నిర్మించి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ సమానంగా ప్రవేశం అందులో కల్పించి నిశ్శబ్ద సాంఘిక విప్లవాన్ని నాంది పలికారు. అట్టడుగు వర్గాల వారికి ఆధ్యాత్మిక విద్యను అందుబాటులోకి తెచ్చి కనుక ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతకుండే అవసరాన్ని చెప్పారు. స్వయంగా అనేక పుస్తకాలు కూడా రాశారు. ప్రబోధాలు, ప్రసంగాల జోలికి వెళ్ళకుండా ఆచరణాత్మకమైన ప్రగతిశీల విధానాన్ని అవలంబించి శివగిరిలో, అడుకువలో ఇంకా ఇతర చోట ఆశ్రమాలు స్థాపించి 1922 నవంబర్లో శివగిరి ఆశ్రమంలో నారాయణ గురును కలిసిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నారాయణ గురును మించిన లేక ఆయనతో పోల్చతగిన ఆధ్యాత్మికవేత్త నేనెన్నడూ చూడను అని ప్రశంసించాడంటే నారాయణ గురు ఎంతటి ఉన్నతమైన వ్యక్తో మనకు అర్థమవుతుంది. దివ్య జ్ఞానుల సమాజం వాళ్ళు అంబేద్కర్ కూడా ఆయన్ని విశేషంగా కొనియారు. ఈయన ఒకే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు అనే సిద్ధాంతాన్ని ఆచరణలో ఇప్పుడు మన పై ప్రభుత్వం వాళ్ళు ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే వ్యక్తి అన్నట్టుగా తీసుకొస్తారు. గాంధీజీ 5 సందర్భాల్లో కేరళకి వెళ్ళి మొదటిసారి 1920 ఆగస్టు 18 సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మద్దతు తెలపటానికి క్యాలికట్ అంటే కోజికోడ్ వచ్చి, రెండవసారి వైకోంలో జరుగుతా సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతు తెలపడానికి 1925 5 తర్వాత మార్చి 9న గాంధీ కేరళకు వచ్చి వైకోంలో దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులలో బలహీన వర్గాల వాడు తిరగరాదు అనే నిషేధాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న సత్యాగ్రహం గాంధీజీ పాల్గొన్నారు. కనుక ఆ నెల 9-10 తేదీల్లో సత్యాగ్రహాశ్రమంలో గడిపారు. సత్యాగ్రహానికి దారి తీసిన పరిస్థితులు తెలుసుకొని హిందూ సంప్రదాయవాదుల నాయకుడైన ఇందం తోరతు నంబూద్రి ఆయన నివాసంలో రాజగోపాలాచారి ఇతర నాయకులతో కలిసి సమాజంలో భాగమైన ఒక వర్గం ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాయడం అన్యాయమని గాంధీజీ తీవ్రంగా విమర్శించి కానీ ఆయన వాదన నంబూద్రి తిరస్కరించి ఆ రోజు సాయంకాలం ఒక సభలో గాంధీ మాట్లాడు ఈ అరాచపు ఆగడాలు సహించకూడదని తర్వాత సామూహిక ప్రార్థనలో పాల్గొన్న తిరువనంతపురానికి వెళ్ళి మరుసటి రోజు 11వ తేదీ రీజెంట్ రాణి సేతులక్ష్మీబాయిని కలిశారు.
1925 మార్చి 12వ తేదీ గాంధీ శివగిరి ఆశ్రమానికి వస్తున్నారని తెలిసి ఇద్దరు మహాత్ముల సమాగమనాన్ని ప్రత్యక్షంగా చూడాలని పెద్ద సంఖ్యలో గుమికూడారు ప్రజలు, భక్తులు. ఆశ్రమంలో ఒక భవనాన్ని గాంధీ ఆశ్రమం అనే పేరు పెట్టి ఆ భవనం ముందు లోపల ప్రత్యేకంగా అలంకరించి అతిథుల కోసం ఖాదీ వస్త్రాలు కప్పిన పరుపులు సిద్ధం చేశారు. నారాయణ గురు ఆశ్రమం గాంధీని స్వయంగా ఆహ్వానించడానికి నారాయణ గురుగారు ముందుగానే ఆ భవనానికి వచ్చారు. గాంధీజీ సాయంత్రం 3 గంటలు రాజగోపాలాచారి, రామస్వామి నాయకర్, రామ్దాసు గాంధీ, మహదేవ దేశాయిలతో కలిసి కారులో వచ్చారు. సంప్రదాయబద్ధంగా ఒకరినొకరు నమస్కరించుకున్నాక నారాయణ గురు శిష్యులు అతిథి పూజ నిర్వహించి సాష్టాంగ ప్రణామం చేశారు. ఆ తర్వాత గాంధీజీ నారాయణ గురుల సమావేశం మొదలైంది. అదొక అపూర్వమైన చారిత్రాత్మకమైన సందర్భం. గాంధీజీ ఇంగ్లీష్లో, నారాయణ గురు సంస్కృతంలో సంభాషణ మొదలు. న్యాయవాది అయిన ఎన్ కుమరన్ ఇద్దరి మధ్య వ్యాఖ్యాతగా దుబాసీగా వారి సంభాషణ మొత్తం ప్రశ్నోత్తర రూపంలో సాగింది. గాంధీజీ అడుగుతుంటే నారాయణ గురు బదులిచ్చారు. హిందూ గ్రంథాలు ఎక్కడైనా అంటరానితనం గురించిన ప్రస్తావన ఉందా స్వామి? లేదు. అంటరానితనం వాపటానికి వైకోంలో జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమంపై స్వామీజీకి వేరే అభిప్రాయం ఏదైనా ఉందా? లేదు. ఈ ఉద్యమంలో ఏదైనా మార్పులు చెయ్యాలంటారా? ఉద్యమం సరైన రీతిలోనే సాగుతోందని విను. మార్పులేమక్కర్. అంటరానితనం తొలగించడంతో బలహీన వర్గాల సమస్యలు తీర్చటానికి మరేదైనా చెయ్యాలంటారా? వాళ్ళకి విద్య, సంపద సమకూర్చి అప్పుడే సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహ వంటి వాటి అవసరం లేదు. ముందుగా అందరితో సమాన అవకాశాలు వాళ్ళకి కలిగించాలి. అహింసాయుతమైన గాంధీ సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో ఉపయోగం లేదు. మన హక్కులు సాధించుకోవటానికి బల ప్రయోగమే సరైన మార్గమని కొందరు అభిప్రాయపడుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? బలప్రయోగం మంచిది కాదనుకుంటానే. అలాగే బలప్రయోగాన్ని హిందూ గ్రంథాలు సమర్థిస్తాయా? బలప్రయోగం రాజులు చేయొచ్చని, చేశారని పురాణాల్లో ఉన్నాయి. సామాన్యుల విషయంలో అది సమర్థనీయం కాదు. స్వేచ్ఛను సాధించడానికి మత మార్పిడి సరైన మార్గమని కొందరు అభిప్రాయం కదా. స్వామీజీ, మీరు దీన్ని ఒప్పుకుంటారా అన్నాడు గాంధీ. మత మార్పిడి చేస్తున్నవాడు స్వేచ్ఛను పొందుతున్నారనుకొని సామాన్యులు అలా అనుకుంటూ ఉండొచ్చు. దానికి వారిని నిందించాల్సిన పని. ఆధ్యాత్మిక విముక్తికి హిందూ మతం సరిపోతుందనుకుంటారా స్వామి? అంటే విముక్తి మార్గాలు ఇతర మతాల్లో కూడా ఇతర మతాల్లో ఉంటే ఉండదు. ఆధ్యాత్మిక విముక్తికి హిందూ మతం సరిపోతుందని మీ అభిప్రాయమా స్వామి? అంటే ఆధ్యాత్మిక విముక్తికి హిందూ మతం సరిపోదు, ఇంకో మతంలో చేరక్కలు. కానీ ప్రజలు భౌతిక స్వేచ్ఛనే ఎక్కువగా కోరుకుంటారు కనుక ఆ వ్యక్తి స్వేచ్ఛ వాళ్ళకి అంటరానితనం వల్ల ఏర్పడే బానిసత్వం గురించి కాదు కదా మీరు చెప్పేది. అది అలా ఉండని ఆధ్యాత్మిక విముక్తికి మత మార్పిడి అవసరమంటారా అని అడిగాడు మహాత్ముడు. లేదు, ఆధ్యాత్మిక విముక్తికి మత మార్పిడి అక్కర్లా. భౌతిక స్వేచ్ఛ కోసం మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం కనుక దానివల్ల ఫలితం లేదా? అది నిరుపయోగం కాదు. కానీ దానిలోని మూలాల గురించి ఆలోచిస్తే పూర్తి విజయం కోసం గాంధీజీ మరో జన్మ ఎత్తాల్సి వస్తుందేమో మనం చెప్పాల్సి వస్తుంది. దీనికి గాంధీ నవ్వుతూ, నా జీవితంలోనే అది
సాకారమవుతుందని నేను నమ్ముతున్నాను స్వామి. బలహీన వర్గాల మధ్య కూడా అంతరానితనం ఉందిగా. మీరు మీ దేవాలయం అందరినీ ప్రవేశింపనిస్తారా అని ప్రశ్నించా. దానికి అందరికీ ప్రవేశం. శివగిరిలో కులయ పర్య వర్గాలకు చెందిన విద్యార్థులు మిగిలిన అందరితో కలిసి ఉంటూ చదువుకున్నారు. వీళ్ళు చాలా నిమ్న జాతికి చెందిన వాళ్ళు. అందరితో కలిసి ప్రార్థనలో పాల్గొంటారు అని స్వామీజీ బదులు. దానికి చాలా సంతోషంగా ఉంది స్వామి అన్నాడు గాంధీజీ. అంటరానితనాన్ని వ్యతిరేకించిన వర్ణాశ్రమ వ్యవస్థకు మాత్రం సానుకూలంగా ఉండేవి. ఒక చెట్టులోని ఆకులు వివిధ పరిమాణాల్లో ఉన్నది. ఒకే సమాజంలో వివిధ వర్ణాలు ఉండటం సహజమే కదా అని గాంధీ చెప్పగా, అదే ఉదాహరణ తీసుకొని ఆకుల పరిమాణాలు సైజులు వేర్వేరే కానీ ఆ ఆకుల రుచి, ఆకులోని పసరు అన్నీ ఒకటే అయినట్టు వివిధ వర్ణాలుగా చెప్పబడి మనుషులంతా ఒకే యథార్థపు వ్యక్తీకరణలు అని స్వామీజీ బలుచి. ఆ చిన్న వివరణ వర్ణాశ్రమ వ్యవస్థ గురించి గాంధీజీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసి. గాంధీజీ ఆ రోజంతా శివగిరిలో గడిపారు. వైదిక మఠంలో స్వామీజీ రచించిన దైవ దశకమనే సార్వత్రిక ప్రార్థన విద్యార్థులు పాడగా విని సంతోషించి దాని అర్థం చేసి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులు ఉపనిషత్తుల్లోని శ్లోకాలు ఉచ్చరించిన తీరు అచ్చరూపం. వైదిక మఠంలో బస చేసిన గాంధీజీ మర్నాటి ఉదయం స్వామీజీ వెళ్ళి కలిశారు. తర్వాత గాంధీజీ స్వామితో కలిసి శారదా మఠాన్ని సందర్శించారు. ఆ రోజు కూడా చాలామంది ప్రజలు ఆశ్రమానికి వచ్చి వాళ్ళని ఉద్దేశించి గాంధీజీ శివగిరి మఠం సౌందర్యాన్ని, అక్కడి పరిశుభ్రతను చాలా కొనియాడు. నాకు ఈ నారాయణ గురు గురించి దాదాపు 1956-60 మధ్యలో ఆర్ఎస్ఎస్ వాళ్ళది జాగృతి అని ఒక వీక్లీ వస్తుంది. అందులో ఆర్టికలు ఆయన గురించి ఫోటోలు ఇవన్నీ అందులో మొదటిసారిగా ఆయన గురించి నాకు స్వామీజీని కలుసుకోవడం, శివగిరి ఆశ్రమంలో ఒక రోజు గడప తనకు మిక్కిలి సంతోషాన్ని కలిగించిందని గాంధీ. అందరూ నూలు వడకడం, బట్టలు నేయటం నేర్చుకోవాలని హితవు సత్యాగ్రహాన్ని గురించి కూడా మాట్లాడారు. చివరగా స్వామీజీ మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన వాటినన్ని ప్రజలు పాటించాలి. సభ ముగిశాక గాంధీజీ ప్రయాణాన్ని సిద్ధం కాగా ఒకళ్ళనొకళ్ళు అభివాదాలు చేసుకొని శిష్యులు వెంటరా గాంధీకి తోడుగా కారు దగ్గరకు వెళ్ళి సాదరంగా వీడ్కోలు పలికారు. ప్రాంతాలు వేరైనా తాము కృషి చేసే రంగాలు వేరైనా అందరినీ ఒకటిగా కలిపే అంతఃసూత్రం పరస్పర ప్రేమ, గౌరవాలు అని దీనివల్ల మనకి అర్థమవుతుంది. రేపు బాపిరాజు మలచిన ప్రభాకర్జీ మండలి బుద్ధప్రసాద్ గారి వ్యాసం రేపు చూద్దాం. బాపిరాజు అంటే అడవి బాప.